90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మేనిఫెస్టేషన్కి బ్రెయిన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏ టైంలో పర్ఫెక్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అసలు? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక గోల్స్ ఉన్నాయి. అంటే నేను ఈ లక్ష్యాలు సాధించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎంత కష్టమైనా పడి నేను వీటిని సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ చాలామంది అనుకుంటారు. అయితే అసలు బ్రెయిన్కి మేనిఫెస్టేషన్కి ఏమైనా కనెక్షన్ ఉందా? న్యూరో సైన్స్ పరంగా మనం మాట్లాడుకుందాం. ఇతని పేరు జేమ్స్ డోటీ. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. ఈయన ఒక అద్భుతమైన బుక్ రాశారు. ఆ బుక్ పేరు మైండ్ మ్యాజిక్. సో దీంట్లో ఈయన కొన్ని కాన్సెప్ట్ చెప్పారు, అవి నేను మాట్లాడతాను అనమాట. మేనిఫెస్టేషన్కి బ్రెయిన్కి ఎలాంటి రిలేషన్ ఉంది అనే దాని గురించి. సో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూరల్ పాత్వేస్. మన బ్రెయిన్లో మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, భావోద్వేగాలు వస్తూ ఉంటాయి, అనుభూతులు వస్తూ ఉంటాయి. వీటిని మనం ఏవైతే ఆలోచనలు కావాలనుకుంటామో, ఎటువంటి అనుభూతులను మనం పొందాలనుకుంటామో, ఎటువంటి భావోద్వేగాలు మనం కావాలనుకుంటామో, ఎటువంటి మేనిఫెస్టేషన్ చేస్తే వాటన్నిటినీ మనం సాకారం చేసుకోగలం అనడానికి నేను చెప్తారంటే ఒకే థాట్ని, ఆ ఎమోషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ని కానీ పదే 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 మీరు దాని మీద మీరు ఫోకస్ చేయాలంటారు. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఈ కనెక్షన్స్ ఉంటాయి కదా, మన బ్రెయిన్లో 8600 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ని, ఈ కనెక్షన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది స్ట్రాంగ్ అవుతుందని ఆయన చెప్తున్నారనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మెంటల్ ఇమాజినరీ. మనందరికీ తెలుసు విజువలైజేషన్ అనేది ఎంత అద్భుతంగా మేనిఫెస్టేషన్కి ఉపయోగపడుతుంది అనేది. సో ఒక ఇమేజ్ మీరు పెట్టుకొని, మీరు ఒక పవర్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఇంత డబ్బులు సంపాదించాలి, ఒక లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేయాలి అనుకుంటున్నారు, దాన్ని మీరు పదే పదే విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉంటే, ఎటువంటి వ్యక్తిగా ఉంటే నేను వాటిని సాకారం చేసుకుంటాను అని మీరు కాన్స్టెంట్గా విజువలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోగలరు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఒక రిచ్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అది మనం ఫీల్ అవ్వాలన్నమాట. అది ఫిజియోలాజికల్గా మనం కనుక చేంజెస్ చూపెట్టగలిగాం అనుకోండి, మన బ్రెయిన్ని మనం ట్రిక్ చేయగలం, మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయగలం. అండ్ అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే మైండ్ సెట్. రిచ్ పర్సన్ కానీ పూర్ పర్సన్ కానీ ఏంటి డిఫరెన్స్? మైండ్ సెట్ అని మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు చెక్ చేశారండి. న్యూరో సైంటిస్టులు చెక్ చేసినప్పుడు ఏంటంటే ఈ పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ హిప్పోకాంపస్ అనే ఏరియా చాలా చిన్నగా ఉందని అబ్జర్వ్ చేశారు. రిచ్ పీపుల్కి ఈ హిప్పోకాంపస్ ఏరియా చాలా పెద్దగా ఉంది. హిప్పోకాంపస్ అంటే మెమరీని స్టోర్ చేసుకుంటాయి, ఏవైతే కళల్ని సాకారం చేసుకోవాలో ఆ మెమరీస్ని స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో బ్రెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన మైండ్ సెట్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే మనం అనుకున్న లక్ష్యాలు ఈజీగా మనం సాకారం చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏ రోజుల్లో చేస్తే మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ వన్ అమావాస్య. అమావాస్య అంటే చాలామంది నెగిటివ్గా చూస్తూ ఉంటారు. అరే మంచి రోజు కాదు, ఈరోజు అమావాస్య మొదలు పెట్టద్దు అంటారు. కానీ తమిళనాడులో అమావాస్యని చాలా అద్భుతమైన రోజుగా చూస్తూ ఉంటారండి. మనం కూడా అమావాస్యని మంచిగా చూసుకోవచ్చు. ఆ రోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సాకారం చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు రాసుకొని దాన్ని పదే పదే మీరు ఎఫర్మ్ చేసుకున్నట్టుంటే ఖచ్చితంగా ఆ కళని సాకారం చేసుకోవచ్చు. ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని మీరు ఛేదించగలరు. సెకండ్ వన్ పౌర్ణమి. పౌర్ణమి రోజు నిండు చంద్రుడు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆకాశం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం ఏవైతే అనుకున్నామో పౌర్ణమి రోజు కూడా స్టార్ట్ చేయొచ్చు మేనిఫెస్ట్ చేసుకోవాలనుకున్నది. థర్డ్ వన్ మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు ఏకంగా సాక్షాత్ పరమశివుడే మనకి హెల్ప్ చేస్తారు, మన లక్ష్యాల్ని ఛేదించడానికి ఆయన సహకారం చేస్తారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమావాస్య పౌర్ణమి 15 డేస్కి వస్తుంది. మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇప్పుడు చాలామంది అంటారు మరి నాకు రోజుకి ఏంటి, వారానికి ఏంటి అని అనుకుంటారు కదా. అందుకనే గురుహోరా అంటారు. గురుహోరా అంటే వారంలో అన్ని రోజులు చాలా మంచివే, ఎస్పెషల్లీ గురువారం రోజు మార్నింగ్ 6 నుంచి 7 వరకు చాలా చాలా మంచి రోజు. అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు, 15 డేస్ ఆగలేకపోతే గురువారం రోజు ఈ టైంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది నేను వారం వరకు ఆగలేను, ఈ రోజు నాకేమైనా మంచి ముహూర్తం ఉందా అని అడిగితే దాన్ని ఏమంటారంటే అభిజిత్ లగ్నం అంటారండి. అంటే ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం 12:10 నుంచి 12:30 వరకు ఈ టైంని అభిజిత్ లగ్నం అంటారు. అంటే మీరు ఏమైనా పని స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఏమీ చూడక్కర్లా, పంచాంగం చూడక్కర్లా, ఏది చూడక్కర్లా, ఈరోజు నేను స్టార్ట్ చేయాలి, ఏ టైమో మంచిది నాకు తెలియదు, మధ్యాహ్నం 12:10 నుంచి 12:30 వరకు అభిజిత్ లగ్నంలో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీరు చెప్పాలంటే ఏకాదశి ద్వాదశి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి, 2 ద్వాదశులు వస్తాయి.
సో వీటిల్లో మీరు ఏ రోజు కుదిరితే ఒక పనిని మీరు స్టార్ట్ చేయొచ్చు. మేనిఫెస్టేషన్ చేయడానికి మీరు ఒక అద్భుతమైన సంపాదన క్రియేట్ చేసుకోవాలనుకున్నా, అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలనుకున్నా, గోల్స్ని మీరు సాకారం చేసుకోవాలనుకున్నా ఈ రోజులో మీరు చేసుకోవచ్చు. అండ్ మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ రోజులో. అందుకనే నేను ఫస్ట్ న్యూరో సైన్స్కి అండ్ బ్రెయిన్కి కనెక్షన్ చెప్పి ఈ రోజు కనుక మీరు చేయగలిగితే మీరు మనీ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ మనం 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్లో మాట్లాడుకుంటాం నాగరాజ్ గారు. సో వీటితో పాటు మనం బ్రహ్మముహూర్తంలో కూడా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి. వీటిని ఫాలో అవుతూ ఏవైతే టైమ్స్ చెప్పానో చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మేనిఫెస్టేషన్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. జనరల్గా క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి అసలు? అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. జనవరిలో 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్. మనం వీటిల్లో ఎన్నో టాపిక్స్ మాట్లాడతాం. మనీని ఎలా ఆకర్షించాలి, మనీ మైండ్ సెట్ ఏంటి, అసలు రిసీవింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, మేనేజింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. హ్యాబిట్స్ గురించి, ప్రొక్రాస్టినేషన్, మనకి ఏవైతే భయాలు ఉన్నాయో వీటన్నిటిని తొలగించుకొని ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటే ఈ 9 రోజులు చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, పండగ తర్వాత వెంటనే ఫ్రెష్ మైండ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో జనవరి 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.